శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వెల్లంకి శ్రీలక్ష్మి. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. రామాయణం గురించి లోకంలో ప్రచారంలో ఉన్నమాట. ఎందుకు రామాయణం భూమి మీద నదులు వనాలు ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది అంటే, రామాయణంలోని ప్రధాన పాత్రధారులైన సీతారాముల కళ్యాణం, వారి జననం, వారి జీవితంలో వారు ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కొన్నారు, ఎలా పరిష్కరించుకున్నారు అనే దాన్ని బట్టి ఎప్పటికీ ప్రపంచంలో రామాయణ కథ నిలిచి ఉంటుంది అని పెద్దలు అంటారు. ప్రతి శ్రీరామనవమికి ఈ పురాణ దంపతుల కళ్యాణం పల్లె పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాలలో, దేవాలయాలలో, చలువ పందిళ్లలో చక్కగా నిర్వహించబడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి పెళ్ళికి అందరం పెద్దలమే అనుకుంటూ వెళ్ళి కళ్యాణంలో భాగస్వాములు అవుతూ ఉంటారు. అయితే ఈ పురాణ దంపతుల జననం గురించి, వారి కళ్యాణంలోని విశిష్టత గురించి, అలాగే ఈనాటికి భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణం గురించి, అందులోని విశిష్టతల గురించి వాగ్గేయకారుల కీర్తనామృతంతో జోడించి ఆ పురాణ దంపతుల కళ్యాణంలో మనము భాగమవుదాం. రండి, తరిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి, శిరసా నమామి. సీతాయాః చరితం మహత్ అని, పౌలస్త్యవధ అని పిలువబడి చివరకు రామాయణంగా స్థిరపడిన ఆది కావ్యం రామాయణం. రాముని అయనం, రాముని ప్రయాణం. ఆదికవి వాల్మీకి మహర్షుల వారి నుంచి నేటి ఆధునిక కవుల వరకు, నాటి లవకుశ చిత్రం నుంచి నేటి శ్రీరామరాజ్యం వరకు ఎంతోమంది కావ్యాలలో, కథలలో, కీర్తనలలో, పద్యాలలో, శ్లోకాలలో, హరికథలలో, బుర్రకథలలో, యక్షగానాలలో, జానపదాలలో, ద్విపదలలో, వచన కావ్యాలలో, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా రామకథను చెప్పారు, చెబుతున్నారు, ఇక ముందు కూడా చెప్తారు. అయినా కొత్తగా చెప్పాలనుకునే వారికి మరింత కొత్తగా అనిపిస్తుంది, మరలా వినేవారికి మరో కొత్త కోణం కనిపిస్తుంది. భూమి మీద నదులు గిరులు ఉన్నంతకాలం ఈ రామకథ నిలిచి ఉంటుంది, మనుషులకి మార్గదర్శకత్వం చేస్తూనే ఉంటుంది. ఇలా ఇంతటి మహత్తరమైన రామాయణంలో మరి రాముడి అయనం అని పెట్టడం వెనకాల ఏమిటి నిజానికి అంతరార్థం? రాముడి ప్రయాణం అని మాత్రమే చెప్పడం పురుషాహంకారమా, లేకపోతే అర్ధరహితమా అని ఒక ప్రశ్న. ఎందుకు అంటే సీతారాముల్లాంటి జంట లేదంటారు.
మనస్సొక్కటై 2 శరీరాలుగా తిరిగిన దంపతులు అని అంటారు. మరి అలాంటప్పుడు అది కేవలం రాముడి ప్రయాణం ఎలా అవుతుంది అని ఒక సందేహం. దీనికి మన అద్భుతమైన కీర్తనలు అందించిన వాగ్గేయకారుల 2 కీర్తనలను సమన్వయపరుచుకుంటే రామాయణం అని వాల్మీకి మహర్షుల వారు పేరు పెట్టడంలోని ఔచిత్యం అర్థమవుతుంది. సీతమ్మను అశోకవనంలో చూసి మాట్లాడి చూడామణి తీసుకొని వచ్చిన హనుమ రామునికి సీతమ్మ ఎలా ఉందో వివరించాడు. ఆ భావనను పదకవితా పితామహులైన అన్నమయ్య గారు ఒక కీర్తనలో ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, నాకే అదనిరికి తెచ్చి తిని అవతరించవయ్యా, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. రామ, సీతమ్మ తన శిరస్సు మాణిక్యం చూడామణిని నీకిమ్మని చెప్పి ఇచ్చిందయ్యా, జాగ్రత్తగా తెచ్చాను చూడయ్యా అని అన్నాడు హనుమ. ఎలా ఉంది నా సీత అని రాముడు ప్రశ్నించగానే, రామ నిన్ను బాసి నీ రామ నీ చూడగనా రామమున నిన్ను వాడే రామ రామయనుచున్, రామ నిన్ను బాసి నీ రామ నీ చూడగనా రామమున నిన్ను వాడే రామ రామయనుచున్ అంటూ తెలిపారు. రామ అంటే రామయ్య, నీ రామ అనంటే ఇక్కడ రామ అంటే వనిత, భార్య అని అర్థము. నీ రామ అంటే నీ భార్య, రాముడికి భార్య అంటే సీతమ్మనే కదా అర్థము. ఆమె నా రామమున ఆ ప్రదేశంలో రామ రామ అంటూ నీ పేరే తలుస్తోందయ్యా అని అన్నారు. ఇక్కడ నీ రామ అన్న మాటకు అర్థం నీ భార్య అని అన్నమయ్య గారు తెలిపితే, త్యాగరాజస్వామి వారు తన కీర్తనలో రామాయణ చెప్పలాక్షుల పేరు కామాదుల బోరు వారు, రామాయణ బ్రహ్మమునకు పేరు ఆ మానవ జనతార్తులు తీరు అంటూ తెలిసి రామ చింతనతో కీర్తనలో తెలిపారు. అంటే రామ అనే పదానికి రామయ్య, సీతమ్మ అని 2 అర్థాలు ఉన్నాయి కాబట్టి వారిద్దరూ మనసులు ఒకటైన జంట కాబట్టి రామాయణం అన్న పదానికే కలిసి ఉన్న మనసులు ఎప్పుడూ కలిసి ఉన్న చక్కటి జంట అయిన సీతారాముల ప్రయాణమని అర్థమొస్తోంది కదా. ఈరోజు ఆ దంపతుల గురించి, అలాగే వారి జన్మ వృత్తాంతం గురించి, వారి కళ్యాణ వైభోగం గురించి ఇందులో తెలుసుకుందాం. అది త్రేతాయుగం నాటి మాట. దశరథ మహారాజు తన రాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో ఎంతో ఆనందంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలం. మహారాజు చాలా గుణవంతుడు, రాణులు అంతకంటే గొప్పవారు. కానీ సంతానలేమి అన్న బాధ వారిని ఎంతగానో బాధపెడుతూ ఉండింది. అప్పుడే రాక్షసుల బాధకు ఓర్వలేక భూదేవి అలాగే ఇతర దేవతల దీనాలాపాలను విన్న విష్ణుమూర్తి తాను దశరథ మహారాజుకు కుమారుడుగా నరుడుగా జన్మించి లోకోద్ధరణ చేస్తాను, రాక్షసుల సంహారం చేస్తాను అని తెలిపాడు. దానికంటే ముందుగా మీ అంశలతో పుట్టిన వానరుల సహకారం ఉంటేనే నేను మిమ్మల్ని బాధిస్తున్న దశకంఠుణ్ణి దుర్మాడగలుగుతాను, అతని వరప్రభావానికి తగ్గట్టుగా నేను మనిషినై జన్మించి మనిషిగా ఎలా జీవించాలో నేర్పుతాను అని చెప్పి అన్నాడు. ఇంకా చింతమాని మీ అంశలతో మహాబలులు, తేజస్సు కలిగిన వానరులను సృష్టించండి అని చెప్పాడు. ఆ తర్వాత అందరూ ఆనందంగా తమ తమ స్వస్థానాలకు తరలి వెళ్ళి తమ తమ అంశలతో వానర వీరులను సృష్టిస్తూ ఉన్నారు. ఇక్కడ కోసల రాజ్యానికి రాజైన ధర్మాత్ముడు దశరథుడు తన గురువుగారైన వశిష్ఠుల వారి మాటను పాటించి ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యజ్ఞపురుషుడు ప్రీతి చెంది ఇచ్చిన పాయసాన్ని తన 3 భార్యలకు పంచాడు. ఎంతో ధర్మాత్ముడైన దశరథుని పెద్ద భార్య కౌసల్య మాతకు శ్రీరాముడు జన్మించాడు. అయితే పాయస ప్రభావంతో గర్భవతులైన
వీరంతా కూడా కౌసల్య, సుమిత్ర, కైకేయిలు చైత్రమాసం శుక్లపక్షం నవమి భానువాసరం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో కుమారులను ప్రసవించారు. పుడమి పులకించింది. దేవతలు హర్షాతిరేకంతో పుష్పవృష్టి కురిపించారు. ప్రకృతిలోని సమస్త జీవులు హర్షాతిరేకంతో మునిగితేలాయి. వారికి ఇక్ష్వాకు వంశ కులగురువులైన వశిష్ఠుల వారు నామకరణం చేస్తూ అందరినీ ఆనందింపజేయగలిగిన వాడు కనుక పెద్దవాడైన దాశరథికి కౌసల్యానందవర్ధనునికి రామ అని నామకరణం చేశారు. ఆ తరువాత పుట్టిన కైకేయి గారాల పట్టికి భరతుడు అని, చక్కని స్నేహితురాల్లాగా వర్తించే సుమిత్రానందనులకు కవలలకు లక్ష్మణ శత్రుఘ్నులు అని నామకరణం చేశారు ఆ మహానుభావుడు. తారక మంత్రమైన రామ నామాన్ని అందించి మనందరినీ ధన్యులను చేశారు. ఇదంతా బాగుంది, కానీ ఏదో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మాకు గుర్తుండదు అని సాధారణమైన ప్రజానీకానికి అనిపిస్తుందని ప్రయాగ రంగదాసు గారు తన కీర్తనలో ఎంతో అద్భుతంగా రామజననాన్ని, అప్పుడు ఉన్న స్థితిగతులను, దశరథుడి ఆనందాన్ని ఇలా వర్ణించారు. రాముడోద్భవించినాడు రఘుకులంబునా, రాముడోద్భవించినాడు రఘుకులంబునా, శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబునా. తామసులను దొనిమిది వీజ స్తోమంబున క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబునా. బాగుందయ్యా రంగదాసు, రాముడు ఉద్భవించాడన్నావు, బాగుంది. ఎప్పుడు ఉద్భవించాడు ఏమిటి అనేది చెప్పాలి కదా అంటే, ధనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందునా, ధనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందునా, సరస కర్కాటక లగ్న, సరస కర్కాటక లగ్న, మరయగ సురవరులెలమిని కురియింపగ విరులవాన, రాముడోద్భవించినాడు రఘుకులంబునా, శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబునా. కర్కాటక లగ్నంలో నవమి తిథి నాడు పుట్టాడు అని చెప్పారు. మరి అంత చక్కనయ్యను చూసుకొని దశరథుడు ఏం చేశాడో, దశరథుడు ఉత్సాహం ఎలా ఉంది అంటే, దశరథుండు భూసురులకు ధనము సంగగా, దశరథుండు భూసురులకు ధనము సంగగా, విసరే మల్లయ మారుతములో, విసరే మల్లయ మారుతములో, దిశలెల్లను విశదములై పశుమతి దుర్భరము బాపరాముడోద్భవించినాడు రఘుకులంబునా. దశరథుడు దానాలు చేశాడు. పుడమ్మి పులకరించింది. దశ దిశలా చల్లని గాలులు వ్యాపించాయి. మరి రామయ్య చూడ్డానికి ఎలా ఉన్నాడు అంటే, కలువలాను మించు కనుల కాంతి వెల్గగా, కలువలాను మించు కనుల కాంతి వెల్గగా, పలువరు ఆణిమోత్య, పలువరు ఆణిమోత్య, కళములయన కళలు కగ కిలకిలమని నవ్వుచు శ్రీరాముడోద్భవించినాడు
రఘుకులంబునా. కలువల్లాంటి అందమైన కళ్ళతోటి, చక్కటి పలువరుసతోటి, చక్కని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడట ఆ రామయ్య. అంతటి అందాల రామయ్యను చూసుకొని అంతా ఎంతో సంతోషించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి తమ కలల పంటలు చూసుకొని పులకించిపోతుంటే సంతానం కోసం ఎంతగానో పరితపించిన మహారాజు ఒకేసారి నలుగురు సంతానాన్ని పొంది ఒకరిని మించి ఒకరున్న అందాల పాపల్ని చూసుకొని మురిసిపోయాడు. దాన ధర్మాలు చేశాడు. కులగురువులు చెప్పిన ప్రతి యజ్ఞ, యాగం, దానం అన్నీ చేశాడు. ఎంతగానో ఆనందించారు. ఇక్కడ ఇది ఇలా ఉండగా విదేహుడైన జనక మహారాజు తన రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం యజ్ఞం చేయాలని సంకల్పించుకున్నాడు. యజ్ఞం చేయాలనుకున్న మహారాజు బంగారు నాగలితోటి ఆ యజ్ఞం చేయాల్సిన భూమిని దున్నుతూ ఉంటే అక్కడ నాగేటి చాలులో ఒక అందమైన పేటిక దొరికి అందులో చిరునవ్వులొలికిస్తున్న పద్మాల్లాంటి కన్నులున్న చిన్న తల్లి దొరికింది. నాగేటి చాలులో దొరికింది కనుక సీత అని పేరు పెట్టుకొని ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నారు జనక మహారాజు, ఆయన భార్య. విదేహ మహారాజు కూతురు కాబట్టి వైదేహి అని, అలాగే జనక మహారాజు కూతురు కాబట్టి జానకి అని, మిథిలా నగరానికి యువరాణి కాబట్టి మైథిలి అని ఆ తల్లిని వివిధ పేర్లతోటి అందరూ పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత జనక మహారాజు గారికి మరొక కుమార్తె కూడా కలిగింది. అక్కడ సీతమ్మ దినదినాభివృద్ధి చెందుతూ ఆటపాటలతోటి జనక మహారాజును మురిపిస్తూ సకల విద్యలలో ప్రవీణురాలవుతోంది. ఇక్కడ శ్రీరాముడు తన తమ్ములతో కలిసి పెరుగుతూ ఎంతోగానో అందరినీ ఆనందింపజేస్తూ చూసిన వాళ్ళెవ్వరూ తల తిప్పుకొని వెళ్ళిపోదామనుకోకుండా మరల చూడాలి చూడాలి అని అనిపించేంత అందంతోటి, చక్కటి ప్రవర్తనతోటి ఆకట్టుకుంటున్నాడు. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి పురుషులు సైతం మోహించేంత అందంతోటి పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఒక్క అందం మాత్రమే కాదు, వినయం, గాంభీర్యం ఏ విషయంలో చూసుకున్నా రామునికి సాటి వచ్చేవారు లేరు అన్నంతగా ఉన్నాడు. అంతేకాకుండా రామునిలో అందరూ చూసి నేర్చుకోవలసింది, తప్పనిసరిగా జీవితంలో తాము పాటించవలసింది అన్నిటికంటే ప్రధానమైనది ప్రియవాక్య సంభాషణం. ఎవరితోటైనా సరే నెమ్మదిగా మాట్లాడడము, ప్రియంగా, మితంగా, హితంగా మాట్లాడడం అనేది రాముని చూసే నేర్చుకోవాలి. ఇలా రాముని ఎన్నో గుణగణాలను మనసారా ధ్యానించిన అన్నమయ్య గారు స్వామి విశిష్టత గురించి ఒక కీర్తనలో ఇలా తెలిపారు. ఎందుకు రాముడి మాట అంత తీయగా ఉంటుంది అంటే, స్వామి పుత్రకామేష్టిలో పరమాన్నంలోంచి పుట్టిన పరమాత్ముడు. అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున పరగ జనించిన పరబ్రహ్మము. అంతటి మహాత్ముడు ఎందుకు పుట్టాడయ్యా ఇలా యజ్ఞంలోంచి వచ్చిన పాయసంతోటి అంటే, సురల రక్షింపగా అసురుల శిక్షింపగా తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భువి జకుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు అంటూ స్వామి మాట ఎందుకంత తీయగా ఉంటుంది, ఎప్పుడు అందరూ రాముడితో మాట్లాడాలి అని ఎందుకు అనుకుంటారు, ఇలాంటివన్నీ కూడా తన కీర్తనలో ఎంతో అద్భుతంగా తెలిపారు ఈ మహానుభావులు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ప్రస్తావన చేయాలి. రాముడుగా భగవంతుడు పుట్టక ముందు నుంచే రామ అనే తత్వాన్ని యోగులు, మహానుభావులు ఎంతోమంది ఉపాసిస్తూ ఉన్నారు. శివకేశవ సమ్మిళిత స్వరూపాన్ని దర్శించడం కొరకు తపస్సు చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ, ముందుగా వచ్చే ఉదాహరణ రామాయణంలో అహల్యోద్ధరణం. రాముడు 16 ఏండ్ల వాడైన తర్వాత దశరథుడు, కౌసల్య, సుమిత్ర అందరూ ఎంతో ఆనందంగా ఉన్న వేళ ఒకరోజు విశ్వామిత్రుడు ఉరుముల్లేని పిడుగులాగా వచ్చేశాడు. వచ్చేసి నాకు యాగరక్షణ కోసమని చెప్పి రాముణ్ణి వెంట పంపించమని అడుగుతాడు. దశరథుడు నా వల్ల కాదు, నేను రాముణ్ణి వదిలిపెట్టి ఉండలేను అని ఎంతో వేడుకుంటాడు. నేను ససైన్యంగా వచ్చి మీ యజ్ఞరక్షణ చేస్తాను అంటాడు. కానీ విశ్వామిత్రుడు ఒప్పుకోడు.
అప్పుడు కులగురువైన వశిష్ఠుల వారు కల్పించుకొని, నువ్వు బాలరాముణ్ణి వెంట పంపవయ్యా విశ్వామిత్రుడికి, కళ్యాణరాముడిగా ఆయన నీకు అప్పచెప్తాడు అని ఆశ్వాసనిచ్చి, రాముడి గురించి నీకు తెలియదు కానీ విశ్వామిత్రుడికి తెలుసు, మరేం పర్లేదు వెంట పంపు అంటే అయిష్టంగానే అంగీకరించాడు దశరథుడు. రాముని విడిచి ఒక్క క్షణం కూడా బతకలేని సౌమిత్రి ఆయనతో పాటు విశ్వామిత్రుడి వెంట సాగాడు. ఇరువురు రాజకుమారులు కానీ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని అనుసరిస్తూ అరణ్య మార్గం గుండా ఆయన నడిచి వెళ్తుంటే ఆయన వెనకాల నడిచి వెళ్తూ అలా వెళ్ళిపోయారు. మేము రాజకుమారులము, మాకేమిటి ఈ పరిస్థితి అన్న మాట అనలేదు. రాత్రైన తర్వాత ఆయన పెట్టిన కందమూలాలు తిని దర్భ పక్క మీద పడుకున్నారు. తర్వాత ఉదయం ఆ ప్రయాణంలో స్వామివారికి అలసట లేకుండా, చిన్నపిల్లలు రామలక్ష్మణులు వారికి అలసట తెలియకుండా విశ్వామిత్రుడు తన వృత్తాంతాన్ని, అలాగే రాముడి వంశంలో వారి వృత్తాంతాలను, గంగావతరణాన్ని మొదలైన ఎన్నో అంశాలను చెబుతూ పిల్లలకి అలసట తెలియకుండా తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత అడవిలోకి వెళ్లే ముందు రోజు రాత్రి విశ్రమించిన తర్వాత మర్నాడు ఉదయం లేచి ఇంకా ప్రయాణానికి సిద్ధమవ్వాలి. ముందుగా విశ్వామిత్రుడు లేచి సూర్యోదయ పూర్వం తను చేయవలసిన అనుష్ఠానం పూర్తి చేసుకుని రాముడు లక్ష్మణుడు పడుకొని నిద్రపోతూ ఉంటే చూసి ఎంతగానో పులకించిపోయాడట. సాక్షాత్తు పరబ్రహ్మము నేను నా వెంట నడిచి రమ్మంటే నడిచి వచ్చాడు, నేను పడుకోమంటే పడుకున్నాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, ఎంత అందగాడు, ఎలా విన్నాడు నా మాట, ఎంత శక్తివంతుడైనా కూడా ఎలాంటి భేషజం లేకుండా అంటూ చూసుకొని పులకించిపోయాడట. ఆ తరువాత కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్హికం అంటూ కర్తవ్య దీక్ష, నీవు పుట్టింతే నిశాచర సంహారం కోసం రామయ్య, ఇకలే నిద్ర మానుకొని శ్రీకారం చుట్టూ నీ అవతార కార్యానికి అంటూ వారిద్దరినీ లేపి తయారైన పిల్లలను తీసుకొని అడవిలోకి ప్రవేశించాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ముందుగా తాటకని సంహరించాడు శ్రీరాముడు. స్త్రీ కదా అని సంకోచించినప్పటికీ విశ్వామిత్ర మహర్షులు చెప్పిన మాటలకు అనుగుణంగా ఆమెను సంహరించాడు. ఆ తరువాత వెళ్ళి విశ్వామిత్రుడి యాగం రక్షిస్తూ మారీచ సుబాహులు వచ్చి యజ్ఞానికి విఘ్నం కలిగిస్తుంటే ఒక బాణంతో సుబాహుడి ప్రాణం తీసి మరొక బాణంతో మారీచుణ్ణి ఎంతో దూరం నెట్టి పడేస్తారు. ఆ తరువాత తిరుగు ప్రయాణంలో మిథిలా నగరంలో సీతమ్మకు స్వయంవరం జరుగుతోంది అన్న ఆహ్వానం అందుకున్నవాడైన విశ్వామిత్రుడు ఇక తాను వెంట తీసుకొచ్చిన బాలరాముణ్ణి కళ్యాణరాముణ్ణి చేసి శ్రీరాముణ్ణి చేసి పంపించవలసిన తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని మిథిల వైపుగా పయనం సాగించాడు. ఆ ప్రయాణంలో రామలక్ష్మణులను తీసుకొని విశ్వామిత్రుడు వెళ్తూ ఉండగా ఒకచోట అత్యంత దీనావస్థలో ఉన్న ఒక తపోభూమి కనిపించింది శ్రీరాముడికి. మిథిలా నగరానికి వెళ్తున్న దోవలో పాడుపడిన మునివాటికను చూసి, ఏమిటిది గురువర్య అని అడిగాడు రామయ్య. అహల్యా గౌతముల వృత్తాంతం తెలిపిన ఆ మహానుభావుడు, రామా, నీకోసం ఆ తల్లి నువ్వు పుట్టక ముందు నుంచి నీ పేరు ఉపాసన చేస్తూ ఎదురు చూస్తోందయ్యా, పరితపిస్తూ ఉందయ్యా. ధర్మదేవత పాదం ఈ ఆశ్రమంలో పడగానే ఆమె పూర్వరూపం పొంది తన భర్తను చేరుకుంటుంది. వెళ్ళి ఆ దంపతులను కాపాడు అని తెలిపారు విశ్వామిత్రులు. రాముని పాదం ఆశ్రమంలో పడగానే పాడుబడిన ఆశ్రమంలో చైతన్యం వచ్చింది, వసంత శోభ పొందింది. తప్పిస్తూ జ్వలిస్తూ రామనామంలో లీనమైన శిలారూపంలో ఉన్న అహల్యామాత మునుపటి కంటే కూడా కాంతులీనే మానవ శరీరం పొంది రాముని స్తుతించింది. బ్రహ్మ కడిగిన పాదము, త్రిలోక పావని గంగామాతకు జన్మస్థానమైన పాదాలకు శ్రీరామ ప్రాతఃస్మరణ స్తోత్రంలో అందుకే ఇలా నమస్కరించారు. ప్రాతః నమామి రఘునాథ పదారవిందం పద్మాంకుశాదిశుభరీఖ సుఖావహం మే యోగీంద్రమానసమధోవ్రత సేవ్యమానం సాపావహం సపతి గౌతమ ధర్మపత్న్యాః. పద్మము, అంకుశము మొదలైన శుభరేఖలతో శోభించేవి, ఆనందాన్నిచ్చేవి, మహాయోగులనే తొమ్మిదలచే ఆస్వాదింపబడేవి అయిన ఆ పాదాలకు నమస్కరిస్తున్నాను అన్నారు. గౌతమముని ధర్మపత్ని అయిన అహల్యామాతకు శాప విమోచనం చేసినవైన శ్రీరామచంద్రుని పాదపద్మాలకు ఎంత నమస్కరించినా తక్కువే కదా అంటూ ప్రార్థించారు.
ఇంకా మన వాగ్గేయకారులు రాముని కారుణ్యానికి పరవశించి ఆ స్వామి పాదాలను మానసికంగా దర్శనం చేసి మనకు ఇలా వినిపించారు. కామిని పాపము కడిగిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాము తల నీటిన పాదము అంటూ ఆ బ్రహ్మ కడిగిన పాదాలను దర్శింపచేశారు తొలి తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య. తాపం బణిగి రూపవతి కౌట అహల్య తపమేమి చేసనో తెలియ అంటూ, మును తపమేమి చేసనో తెలియ అంటూ త్యాగరాజస్వామి వారు తన అసూయ అంతా తెలిపారు. ఇక రామదాసు గారి విషయానికి వస్తే, వనమున రాతిని వనితగా చేసిన, వనమున రాతిని వనితగా చేసిన, చరణము శరణము శరణము, చరణము శరణము శరణము, నీ దివ్య చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి అంటూ తన కీర్తనలో కీర్తించారు. అంతేనా, అక్కడితో మనసు నిండక, రాతి నాతిగా చేసి భూతాల మందు ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి అంటూ, నిలదీసినప్పుడు కూడా పలుకే బంగారం ఆయన అంటూ నిలదీసినప్పుడు కూడా అహల్యోద్ధరణ ఘట్టాన్ని స్వామికి గుర్తు చేసి మరి, శరణాగత రక్షకుడవు కదయ్యా అంటూ స్వామికి గుర్తు చేసి మరి నిలదీశారు మన వాగ్గేయకారులైన రామదాసు గారు. ఆ తర్వాత త్యాగరాజస్వామి వారు, వారిజ భావా సనక సనందన, వారిజ భావా సనక సనందన, వాసవాది నారదాదోలోపా సించే శ్రీరామ పాదమా, నీ కృప చాలునే శ్రీరామ పాదమా, నీ కృప చాలునే చీతానికి రావే, ఏ శ్రీరామ పాదమా. దారిని శిలయై తాపము తాళక, దారిని శిలయై తాపము తాళక, వారము కన్నీరు రాల్చగా, శూర అహల్యను చూచి బ్రోచితివి, శూర అహల్యను చూచి బ్రోచితివి, ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా, ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా, శ్రీరామ పాదమా, నీ కృప చాలునే చీతానికి రావే, ఏ శ్రీరామ పాదమా అంటూ అహల్యోద్ధరణ చేసిన ఆ పాదం యొక్క మహిమను ఎన్నెన్నో కీర్తనలలో మన వాగ్గేయకారులు కీర్తించి తరించారు. ఆ తర్వాత గురువాజ్ఞ ప్రకారం తాటకను సుబాహుని వధించి మారీచుని మదమణిచి అహల్యాసతికి పూర్వరూపమొసగి అందరి ఆశీస్సులు అందుకొని మిథిలానగరం దిశగా వెళ్తున్నాడు లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుని వెంట రామయ్య. అంతటి స్వామివే మన వాగ్గేయకారులు ఎలాంటి వారంటే రామాయణాన్ని కాచి వడబోయడం అని అంటారు. ప్రతి అంశాన్ని కూడా ప్రస్తుతించడానికి వాడుకున్నారు, నిందాస్తుతిలో వాడుకున్నారు, అలాగే తమ కష్టం తొలగించమని వాడుకున్నారు, నలుగురికి సహాయం చేయమని అడిగేటప్పుడు కూడా ప్రతి ఘట్టాన్ని
అత్యంత అద్భుతంగా వాడుకున్నారు మన తెలుగు వాగ్గేయకారులు. అలా ఇంతటి స్వామివి, ఎవరు ఏదడిగితే ఆ పని చేసి లోకోద్ధరణ చేసిన స్వామివి, మరి నా పట్ల నీకెందుకు చిన్నచూపు ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ నిలదీశారు కూడా. మునిస్తవంబు చూడ వెంట జని మారీ చాదుల తంబు సీసి బ్రోచి వారెవరే రఘుపతి అంటూ నిలదీశారు త్యాగరాజస్వామి వారు. ఆ తర్వాత తొలి తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య గారు రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ధాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ధాతల కౌశికు పాలి కల్పవృక్షము అని అన్నారు. కల్పవృక్షము, కామధేనువు, మరి ఈ రెండు కోరిన కోరికలు తీర్చేవే. అలాంటప్పుడు అహల్యామాత పట్ల కామధేనువు అని, విశ్వామిత్ర మహర్షి పాలిట కల్పవృక్షమని అనడంలో అంతరార్థం ఏమై ఉంటుంది? మహాభక్తులు వాగ్గేయకారులు ఊరికే ఏదో ఒక మాట వాడరు కదా అని ఆలోచిస్తే నా మనసుకు ఇలా తట్టింది. విశ్వామిత్ర మహర్షుల వారు రాముడు ఉన్న చోటు అంటే అయోధ్యకు వచ్చి తన కోరిక తెలిపి వెంట తీసుకుని వెళ్లారు. రాముడు కల్పవృక్షంలా తన దగ్గరకు వచ్చి అడిగిన వారికి సాయం చేసి వారి కోరిక తీర్చాడు. కామధేనువు తానే వెళ్ళగలదు. రామయ్య తానే నడుచుకుంటూ వెళ్ళి తన వద్దకు రాలేని అహల్యామాతకు శాప విమోచనం కలిగించాడు. వారి ఇంటికి కామధేనువులా వెళ్ళాడు. అందుకే మనసు పరవశించిన పదకవితా పితామహులు గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము అంటూ కీర్తించారని అనిపించింది. అలా ఆ కామధేనువు నెమ్మదిగా మిథిలానగరం చేరుకుంది. అద్వితీయమైన తేజస్సుతో వెలిగిపోతూ ముని పుంగవుని వెంట ఏ భేషజం లేకుండా అత్యంత మర్యాదతో నడిచి వస్తున్న యువరాజులు అయోధ్య యువరాజులు అన్న సంగతి తెలిసిన పురజనులు కూడా పరమానందంగా ఈ దాశరథి మా అల్లుడు కావాలి అని కోరుకున్నారట. సీతమ్మ మరి ప్రతివారికి ఆడపడిచే, అందుకే అలా భావించారట. జనక మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులతో పూజించి మధ్యందిన మార్తాండునిలా వెలుగులీనుతున్న రామలక్ష్మణులను చూసి వారి వివరాలు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు వారి వివరాలు తెలిపి వారు శివధనస్సు చూడ్డానికి ఇష్టపడుతున్నారని తెలిపారు. అప్పుడు జనక మహారాజు వారిని సాదరంగా సభామంటపానికి తీసుకుని వెళ్లి చక్రాల పెట్టెలో ఉన్న ధనుస్సును 5,000 మంది భృత్యులు అతి కష్టంతో లాగుకొని తీసుకొని రాగా చూపించి ఆ ధనుస్సు గొప్పదనాన్ని విస్తృతంగా వర్ణించాడు. అప్పటికే ఎంతో మంది రాజులు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. రావణుడు ప్రయత్నం చేశాడని కొందరు పెద్దలంటారు, చేయలేదని కొందరంటారు. మొత్తానికి దేవదానవులు ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనుస్సును ఎక్కుపెట్టడం ఈ పసివాడి వల్ల అవుతుందా అని జనక మహారాజు సందేహపడ్డారు. కానీ విశ్వామిత్రుల వారు వత్సా రామ ధనుః పశ్య అని అన్నారు. నాయనా రామ, ఆ ధనుస్సు సంగతేమిటో చూడు అని అన్నాక రామయ్య లేచి సభక్తికంగా గురువర్యునికి జనక మహారాజుకు ధనుస్సుకు ప్రదక్షిణం చేసి నమస్కరించి శివధనస్సును లీలగా ఎత్తాడు. సభాసదులు దేవతలు అంతా ఆశ్చర్యచకితులై చూస్తుండగా నారి కట్టగానే భూమ్యాకాశాలు ప్రతిధ్వనించే శబ్దంతో శివధనుస్సు విరిగింది. అంతా ఆనందోత్సాహాలకు గురయ్యారు. తండ్రి కనుసైగా అందుకున్న సీతమ్మ శ్రీరాముని మెడలో వరమాల వేసి సిగ్గుల మొగ్గైంది. రామయ్య అందరికూ నమస్కరించి తన తండ్రి ఆజ్ఞ అయ్యాకే సీతను వివాహం చేసుకుంటానని విశ్వామిత్ర మహర్షికి తెలపడంతో ఆనందించిన మహర్షుల వారు జనక మహారాజు తగిన ఏర్పాట్లు చేసి వాయువేగంతో వెళ్లే వార్తాహరులను దశరథుని వద్దకు పంపారు. దశరథుడు ఆ వార్త తెలిసి పరమానంద భరితుడై గురువులను పత్నులను సంప్రదించి ఇరువంశముల గురించి తెలుసుకొని అంగీకరించి మిథిలానగరానికి చేరుకున్నాక వారందరి అనుమతితో సీతారాముల, ఊర్మిళా లక్ష్మణుల,
మాండవి భరతుల, శృతకీర్తి శత్రుఘ్నుల వివాహాలు జరిగాయి. తిరిగి నూతన దంపతులతో దశరథుడు అయోధ్యకు వెళ్తుండగా పరశురాముడు రావడం, ఆయనలోని వైష్ణవ తేజాన్ని శ్రీరాముడు గ్రహించి పరశురాముని తపోలోకాలను దగ్ధం చేయడం కథాగమనంలో స్థూలంగా ఉన్న కథ. ఇప్పుడు కొన్ని విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారిద్దాం. వాగ్గేయకారులు మన సీతారామ కళ్యాణాన్ని ఎంత అందంగా వర్ణించారో విందాం. సభామంటపంలో రాముణ్ణి చూసిన క్షణంలోనే సీతాలక్ష్మి తన మాధవుని గుర్తుపట్టిందట. వెంటనే కాత్యాయనీదేవి, అమ్మా, ఈ రాముడే నాకు భర్త అయ్యేలా అనుగ్రహించు. 14 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షలో ఉండి నిన్ను సేవించుకుంటాను అని మొక్కుకుంది. తను రాముడిని చూస్తోంది. గురువు ఆనతి అయ్యేదాకా రామయ్య చూడను కూడా చూడ్డం లేదు. ఆమె మనసు ఎలా ఉండి ఉంటుందో. తానే సీతమ్మ అయిన త్యాగరాజస్వామి వారు ఆమె మనోభావనను ఒక కీర్తనలో ఎంతో అద్భుతంగా వర్ణించారు. మరుగీలరా మరుగీలరా ఓ రాఘవా, మరుగీలరా ఓ రాఘవా, మరుగీల చరాచర రూప పరాత్పర, మరుగీల చరాచర రూప పరాత్పర, సూర్య సుధాకర లోచన, మరుగీలరా ఓ రాఘవ. తన మాధవుని గుర్తుపట్టిన సీతమ్మ, స్వామి నీకు ఇంకా అరుమరుగు చేస్తావెందుకయ్యా అంటోంది. సకల చరాచర రూపము నీవే కదయ్యా అంటోంది. అలాగే విష్ణుమూర్తి యొక్కి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, అందుకని చరాచర రూప పరాత్పర, సూర్య సుధాకర లోచన అంటూ వర్ణించారు మన త్యాగరాజస్వామి వారు. ఆ తరువాత తన భర్తని గుర్తుపట్టిన సీతామహాలక్ష్మి, అన్ని నీవనుచో అంతరంగమునా, తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా, అన్ని నీవనుచో అంతరంగమునా, తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా. అమ్మవారు నిత్యానపాయిని. ఏ రోజు స్వామిని తప్ప వేరొకరిని వివాహం చేసుకోవాలన్న తలంపు కూడా రానంతటి పతివ్రత. అలాంటి తల్లి, స్వామి నీవే నా మనస్సులో ఉన్నావు అన్న సంగతి నాకు తెలుసయ్యా. అందుకని నిన్నేగా నిమది ఎన్న చాల నొరులా, నిన్నేగా నిమదిని ఎన్న చాల నొరులా, నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనూత అంటూ, నువ్వు తప్ప వేరెవ్వరిని నేను నా భర్తగా ఊహించుకోలేను, అంగీకరించలేను. అందుకని నన్ను బ్రోవవా రామ అంటూ ఆ క్షణంలో సీతమ్మకు కలిగిన భావనకు అద్దం పట్టారు మన త్యాగరాజస్వామి వారు. రామయ్య చూడను కూడా చూడడం లేదు. సీతమ్మ మనసు మరుగేలరా ఓ రాఘవ అంటూ పరితపిస్తోంది. ఆ తరువాత విశ్వామిత్రుడి ఆజ్ఞ అందుకున్న శ్రీరాముడు అందరికీ నమస్కారం చేసి చక్కగా వింటికి నారి సంధించగానే శివధనుర్భంగం అయింది. అందరూ ఆశ్చర్యపోయారు, బాలరాముడు ఎలా సాధించాడు అని. కానీ విదేహుడైన జనక మహారాజు గుర్తుపట్టాడు. తన ఇంట తనను అనుగ్రహించిన మహాలక్ష్మిని తీసుకువెళ్ళి ఆ మహావిష్ణువుకి అప్పచెప్తున్నాను, ఈ రోజుతోటి సీతమ్మ గురించి నాకున్న బెంగ తీరింది అని ఆనందంగా సీతమ్మకి చెప్పగానే ఆవిడ వరమాల వేసి సిగ్గుల మొగ్గయింది. అయితే రాముడు మాత్రం తన తండ్రి అనుమతి లభించిన తర్వాతే వివాహం చేసుకుంటాననడం, జనక మహారాజు దశరథ మహారాజుకి వార్త ఆహ్వానం పంపించడం చకచక జరిగిపోయాయి. అయితే పెద్దలు అందరితోటి సంప్రదించి ఒకరి వంశానికి ఒకరు తగిన వారని తెలుసుకున్న తర్వాత ఇక్ష్వాకు వంశం యొక్క ఆచారం ప్రకారం ఆ రోజు కళ్యాణానికి దశరథుడు మంత్రులతోటి ఇతర పరివారంతో వెళ్ళాడు. కానీ కౌసల్య, సుమిత్ర, కైకేయి మాత్రం వారి వంశాచారాన్ని పాటిస్తూ వివాహానికి వెళ్ళలేదు.
అయోధ్యలోనే ఉండి నూతన వధూవరులను ఆహ్వానించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పెండ్లి కుమార్తె స్వగృహమైన మిథిలా నగరంలో ఎలా ఉందయ్యా కోలాహలం అంటే, మిథిలా నగరం మొత్తం చలువ పందిళ్లతో పూలమాలలతో అలంకరింపబడి స్వర్గాన్ని తలపిస్తోంది. జనక మహారాజు చేస్తున్న ఈ వివాహానికి తరలివచ్చిన రాజలోకానికి మునులు, ఋషులు, పెద్దలు, పిన్నలు అందరకు వారి వారి ఆశ్రమ ధర్మానికి తగ్గట్టుగా సాదరంగా స్వాగత సన్నాహాలు అవుతున్నాయి. అందరికీ వసతి ఏర్పాట్లు చేసి హాయిగా ఉండేలాగా చూసుకున్నారు. ఎప్పటి నుంచో సీతారామ కళ్యాణం కోసం నిరీక్షిస్తూ ఆ పురాణ దంపతుల కళ్యాణాన్ని మరొకసారి చూసి తరిద్దామనుకుంటున్న వారంతా వెంటనే తరలి వచ్చారు వివాహానికి. వివాహ సంభారాలు, ప్రయత్నాలు మహారాజు స్థాయికి తగ్గట్టుగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ కలుసుకున్న మహర్షులంతా నిద్రమరచి సత్సంగంలో మునిగిపోయి సీతారాములను గురించి తలుచుకు మురిసిపోయారు. ఇప్పటిదాకా రాముని గురించి చెప్పుకుంటున్నాము. సాక్షాత్తు వైకుంఠధాముడే దశరథాత్మజునిగా కౌసల్యానందవర్ధనునిగా దిగివస్తే ఆయన శక్తి శ్రీ మహాలక్ష్మి జనకుని తపస్సుకు మెచ్చి యజ్ఞం కోసం దున్నుతున్న పొలంలో నాగేటి చాలులో సీత అనే పేరుతో పైకి వచ్చిందని చెప్పి వారంతా ఒకరికొకరు చెప్పుకొని సీతారాముల గుణగణాలను తలుచుకొని మురిసిపోతున్నారు. ఎంత అద్భుతం ఆ పురాణ దంపతుల కళ్యాణం! లక్ష్మీనారాయణుల కళ్యాణం చూడలేకపోయిన వారంతా ఈనాడు వీరి కళ్యాణం చూసి తరిద్దామని ఆనందపడసాగారు. అపర వాల్మీకి అవతారంగా కీర్తించబడే మన త్యాగరాజస్వామి వారు రామ అంటే సీతారాములు ఇద్దరికూ వర్తిస్తుందని, జీవాత్మ పరమాత్మల అనుసంధానమని, శరీరాలు వేరువేరుగా కనిపించి ఏకాత్మ భావం కలిగిన భార్యాభర్తలని, వారి కళ్యాణాన్ని ఎంతో అందంగా తన కీర్తనలలో వర్ణించారు. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర, పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర, రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర, రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, భక్తజన పరిపాల భరిత సరజాల, భక్తజన పరిపాల భరిత సరజాల, భుక్తి మోక్తి దలీల భూదేవ పాల, భుక్తి మోక్తి దలీల భూదేవ పాల, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, పామరాసుర భీమ పరిపూర్ణ కామా, పామరాసుర భీమ పరిపూర్ణ కామా, శ్యామ జగదభిరామ సాకేత ధామ, శ్యామ జగదభిరామ సాకేత ధామ, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, సర్వలోకాధార
సమరైకధీరా సర్వలోకాధార సమరైకధీరా గర్వమానసదూర కనకాగధీరా సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే నిగమాగమ విహార నిరుపమ శరీరా నిగమాగమ విహార నిరుపమ శరీరా నగధరాఘవిదార నతలోకాధార సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పరమేశనుత గీత భవజలధిపోతా పరమేశనుత గీత భవజలధిపోతా తరణికుల సంజాత త్యాగరాజనూత పరమేశనుత గీత భవజలధిపోతా తరణికుల సంజాత త్యాగరాజనూత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే అంటూ ఆ స్వామి గుణగణాలను వర్ణిస్తూ ఆ సీతారాముల కళ్యాణ వైభవాన్ని కళ్లకు కట్టారు మన త్యాగరాజస్వామివారు. ఇక సర్వసంగ పరిత్యాగులైన ఋషులు మునులు కూడా పులకరిస్తున్నారు. రమంతే యోగినః అస్మిన్ ఇతి రామః. యోగులు మునులు దేనియందు ఆనందిస్తూ ఉంటారో ఆ శబ్దము, ఆ అర్థమే రామ అనే శబ్దము. అందుకే రామనామ మహిమ వర్ణించడం తన వల్ల కూడా కాదని 1000 నాల్కల ఆదిశేషుడు సైతం ఒప్పుకొని పరమభక్తితో మోకరిల్లాడు. వనేచ రామో వసుచాహ రామః నదీస్తరామో నభయం స్మరామః ఇతీస్యంతోపి వనే కిరాతాః ముక్తిం గత రామపదానుషంగాత్ అని తెలుపుతోంది సుభాషితం. మేము అడవిలో సంచరిస్తాము, చరామః, మేము సంపదలను సమకూర్చుకుంటాము, అహరామః, నదులను దాటుతాము, తరామః, ఏ భయాన్ని మేము పొందము, న స్మరామః. ఇలా మాట్లాడుతూ అడవిలో కిరాతులు కూడా తమకు తెలియకుండానే రామనామాన్ని ఉచ్చరిస్తూ మోక్షాన్ని పొందుతున్నారట. ఇక ఋషులు మునుల గురించి, తెలిసి రామచింతన చేసేవారి గురించి చెప్పేదేముంది. అందుకే నిద్ర కూడా పోకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ కళ్యాణ దంపతుల గుణగణాలను తలచుకుంటూ మాట్లాడుకుంటూ వారిని చూడ్డం కోసం, ఆ దివ్యమైన భవ్యమైన కళ్యాణాన్ని చూడ్డం కోసం తహతహలాడసాగారు ప్రతి ఒక్కరూ. వైదికంగా జరిగే సీతారామ కళ్యాణంలో గణపతి పూజ, పుణ్యహోచనం, శుభశకునములు, వివాహ సంకల్పం, కన్యావరణం, ప్రవర, పాణిగ్రహణ సంకల్పం, పాద ప్రక్షాళనం, కన్యాదానం, సుముహూర్తం, జీలకర్ర బెల్లము, మాంగళ్యధారణ, తలంబ్రాలు, ఇలా ఒక్కొక్క క్రతువు జరుగుతూ వస్తుంటుంది. వైదికంగా జరిగే కళ్యాణంలో అటేడు తరాలు ఇటేడు తరాలు కనీసం చూస్తారు. ఈ సీతారామ కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరిగింది. కళ్యాణం రోజు ఉదయాన్నే రామలక్ష్మణులకు, భరత శత్రుఘ్నులకు మంగళ స్నానం చేయించి రాజోచితమైన పట్టుపుట్టాలతో, ఆభరణాలతో పెండ్లి కుమారులుగా అలంకరించారు. అసలే పురుషులను సైతం మోహానికి గురి చేయగలిగిన అందగాడు. ఆ పైన తల్లిదండ్రులు అంగీకరించిన
తాను క్షాత్రధర్మాన్ని అనుసరించి పొందిన కన్యను తన లక్ష్మిని మరలా చేరుకోబోతున్న మహావిష్ణువు జానకీవరుని అలా చూసి ఎంత పులకరించారో దశరథుడు, జనకుడు, ఇతరులంతా కూడా. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయారేమో అందరూ. ఆ వైభవాన్ని, కళ్యాణరాముని అందాన్ని మానసికంగా దర్శనం చేసుకున్న త్యాగరాజస్వామి వారు నగుమోము గలవాని నామనోహరుని, నగుమోము గలవాని నామనోహరుని, జగమేలు సూరుని జానకి వరుని, నగుమోము గలవాని. ఎవరిని ఆరాధిస్తాను నేను అనేది త్యాగరాజస్వామి వారు ఇలా చెప్తున్నారు. దేవాది దేవుని దివ్య సుందరుని, దేవాది దేవుని దివ్య సుందరుని, శ్రీవాసుదేవుని సీతారాఘవుని, నగుమోము గలవాని. రాముడే అంతకుముందు, సీతమ్మ చేరిన తర్వాత శ్రీరాముడవుతాడు, సీతారాముడవుతాడు. అలాంటి దివ్యసుందరుణ్ణి ఆరాధిస్తాను అంటున్నారు. బోధాతో పలుమారు పూజించినేనా ఆరాధింతు శ్రీ త్యాగరాజా సన్నుతుని, నగుమోము గలవాని నామనోహరుని, జగమేలు సూరుని జానకి వరుని, నగుమోము గలవాని అంటూ తలుచుకు ఆ సీతావిభుని పులకరించిపోయారు త్యాగరాజస్వామి వారు. ఇది పెండ్లి కుమారుని వైభవం అయితే, మరి పెండ్లి కుమార్తె సీతాలక్ష్మి ఎలా ఉంటుంది కూడా చెప్పాలి కదా. మరి మన రామయ్యను చేసుకోబోయే తల్లి ఎలా ఉంటుంది తెలియాలి కదా. ఎవరి తల్లి అసలు? మన రామునికి ఈడుజోటుగా ఉంటుందా లేదా అని సందేహం వస్తే, శ్రీ మహాలక్ష్మియట సింగారాలకి మరుదో, కాముని తల్లియట చకదనాలకి మరుదో, శ్రీ మహాలక్ష్మియట సింగారాలకి మరుదో, కాముని తల్లియట చకదనాలకి మరుదో, సోమునితో బొట్టువట సొంపు కళలకి మరుదు, సోమునితో బొట్టువట సొంపు కళలకి మరుదు, కోమలాంగి ఈ చోడి కొడుతనాంచారి అంటూ అమ్మ అందచందాలు వర్ణించారు అన్నమయ్య గారు. బాగుందయ్యా అన్నమయ్య, అందగత్తె అయితే సరిపోతుందా? ఇంకా రాముని మనస్తత్వానికి తగిన ఇల్లాలా కాదా? మా రామయ్య ఎంత ఉదారుడు, ఎంత గంభీరుడు అనంటే, కలసాబ్ది కూతురట గంభీరాలకి మరుదో, తలపలోక మాతయట దయమరియే మరుదు, కలసాబ్ది కూతురట గంభీరాలకి మరుదో, తలపలోక మాతయట దయమరియే మరుదు, జలజ నివాసినియట చల్లదనమీ మరుదు, జలజ నివాసినియట చల్లదనమీ మరుదు, కొలది మీరా ఈ చూడి కొడుతనాంచారి అంటూ తెలిపారు. అంతేకాదు, మీ రామయ్య సాధారణ మానవుడుగా పుట్టాడు. మరి మా సీతమ్మ దేవకాంత అయోనిజ. అమరవంజితయట అట్టి మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు, అమరవందితయట అట్టి మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అంటూ, కొమెర వయస్సు ఈ చూడి కొడుతనాంచారి అంటూ
స్వామివారికి అన్ని విధాల తగింది ఈ సీతామహాలక్ష్మి అంటూ తెలిపారు అన్నమయ్య గారు. అలా సీతారాములు ఒకరికొకరు తగిన జంట అని చూసి చూసి మురిసిపోయారు. మానసికంగా దర్శనం చేస్తున్న త్యాగరాజస్వామివారు ఆనంద భాష్పాలలో తేలియాడుతున్నారు. గణపతి పూజ చేసి హేరంబుని విఘ్నాలు లేకుండా చేయమని ప్రార్థించి పుణ్యహోచనం శుభశకునాలు పూర్తి చేశారు ఆ వేద విధులు. వివాహ సంకల్పం జరుగుతోంది. దేవతలు అప్సరసలు అంతా మురిసిపోయి చూస్తున్నారు. ఉట్టిగా చూస్తే సరిపోదు అంటూ అన్నమయ్య వారు మరింత పులకరించి ఇలా విన్నపం చేశారు. ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో అప్సరో గణము, వీడెమూలిందరో విభవము నీడు, ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో అప్సరో గణము. కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమసగి, కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమసగి, తెమలుచు మ్రోసెను దివ్యదుందుపులు గమనించరు దివి గల దేవతలు, ఆడరో పాడరో అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికి బలసి అంకురార్పణమిదివో, వెలయగలక్ష్మీ విభుని పెండ్లికి బలసి అంకురార్పణమిదివో, కలగొనని చీరు గంధాక్షతలివే చెలగి గై కొనరు శ్రీ వైష్ణవులు, ఆడరో పాడరో అప్సరో గణము, వీడెమూలిందరో విభవము నీడు, ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో అప్సరో గణము అంటూ ఆహ్వానం పంపారు తొలి పద కవితా పితామహులైన అన్నమయ్య గారు. ఆ పైన వధూవరుల వంశవృక్షాన్ని తెలిపే ప్రవర. దశరథుని తరపున వారి కులగురువైన వశిష్ఠ మహర్షుల వారు రాముని ప్రవర ఇలా తెలిపారు. ప్రపంచం మొత్తం అవ్యక్తంగా ఉన్నప్పుడు ముందుగా జన్మించినవాడు బ్రహ్మ. బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుడి కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు, ఆయన కుమారుడు ఇక్ష్వాకుడు. ఈయన పేరు మీదనే ఇక్ష్వాకు వంశంగా ప్రసిద్ధికెక్కింది రాముడు జన్మించిన వంశం. ఆ తరువాత ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, ఆయన కుమారుడు బాణుడు, బాణుడి కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుడి కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుడు విశ్వామిత్రుడి కథలో ప్రముఖ స్థానం పోషించినవాడు. ఆయన తరువాత ఆయన కుమారుడు దుందుమారుడు, దుందుమారుని కుమారుడు మాంధాత, ఈయన కూడా ఎంతగానో ప్రసిద్ధి పొందినవాడు. మాంధాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసీతుడు, ఆయన కుమారుడు సగరుడు, సగరుని కుమారుల వల్లనే సాగరం వృద్ధి చెందింది. ఆయన కుమారుడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు. ఈ భగీరథుడే తన పూర్వీకుల ఆత్మ శాంతించడం కోసమని స్వర్గంలో ప్రవహిస్తున్న గంగ, మందాకిని అనే పేరుతో ప్రవహిస్తున్న గంగామాతను శివుని సాయంతో తన తపశ్శక్తితో భూలోకానికి తెప్పించాడు. ఆ భగీరథుని కుమారుడు కాకుత్సుడు, కాకుత్సుని కుమారుడు రఘువు. ఈయన గుణగణాలు ఎంతగానో పేరు ప్రతిష్టలు పొందడం వలన రఘువంశం అన్న పేరు కూడా ఇక్కడి నుంచి వచ్చింది. రఘు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంఖనుడు, శంఖనుడి కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు, ఆయన కుమారుడు శీఘ్రగుడు, ఆయన కుమారుడు మరువు, మరువు యొక్క కుమారుడు ప్రసశుక్రుడు, ప్రసశుక్రుని కుమారుడు అంబరీషుడు. అంబరీషుడి కథ కార్తీక పురాణంలో ఎంతగానో ప్రస్తావనలో ఉంటుంది. ఈయనను కాపాడడం కోసము శ్రీహరి ఎంతగానో శ్రమించినట్లు మనకు తెలుస్తుంది.
అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుడు యుక్తిపరంగా ప్రశ్నలు అడగడానికి ఎంతో ప్రఖ్యాతి చెందినవాడు. నహుష ప్రశ్నలు అనేవి మన సాహిత్యంలో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు పొందాయి. నహుషుని కుమారుడు యయాతి. యయాతి కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడు దశరథుడు. దశరథునికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 4 కుమారులు. ఇది శ్రీరాముని వంశవృక్షం. ఇక జనక మహారాజు తరపున వారి పురోహితులైన శతానందుల వారు చంద్రవంశం గురించి ఇలా తెలిపారు. చంద్రవంశానికి మూల పురుషుడు నిమి. నిమి కుమారుడు మిథి. ఈయన కట్టించిందే మిథిలా నగరం. మిథి కుమారుడు ఉదావసువు. ఆయన కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుని కుమారుడు సుకేతుడు. సుకేతుని కుమారుడు దేవరాతుడు. దేవరాతుని కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. మహావీరుని కుమారుడు సుధృతి. ఆయన కుమారుడు దృష్టకేతువు. దృష్టకేతువు యొక్క కుమారుడు హర్యస్వుడు. ఆయన కుమారుడు మరుడు. మరుని కుమారుడు ప్రతీంధకుడు. ప్రతీంధకుని కుమారుడు కీర్తిరథుడు. ఆయన కుమారుడు దేవమీఢ. దేవమీఢ యొక్క కుమారుడు విబుధుడు. విబుధుని కుమారుడు మహీధ్రకుడు. మహీధ్రకుని కుమారుడు కీర్తిరాతుడు. కీర్తిరాతుని కుమారుడు మహారోముడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని యొక్క కుమారుడు హ్రస్వరోముడు. ఆయనకు జనకుడు కుశధ్వజుడు అన్న 2 కుమారులు. జనకుని శీలధ్వజ జనకుడు అని కూడా అంటారు. ఆయన తమ్ముడు కుశధ్వజుడు. వీరిలో కుశధ్వజుడు సాంకాస్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్నాడు. రాజర్షి విదేహుడు అయిన జనకుని కుమార్తెలు సీత, ఊర్మిళలు కాగా మాండవి, శృతకీర్తులు కుశధ్వజుని కుమార్తెలు. ఇది సీతమ్మ వంశవృక్షం. ఇలా అన్ని విధాల ఒకరికొకరు తగినవారు. ఆ తర్వాత సుముహూర్తం. సీతారాముల కళ్యాణంలో సుముహూర్తం అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్క ఆచారం ప్రకారం ఉంటుంది. సీతారామ కళ్యాణం ప్రాజాపత్య పద్ధతిలో జరిగింది. అప్పటిలో సూర్యవంశంలో వధూవరుల పాణిగ్రహణమే సుముహూర్తం. ఆ శుభవేళ అరుదించే లోపల దశరథుని ఆనతి మేరకు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా గోదానం వంటివి చేసి సిద్ధంగా కూర్చున్నారు. ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జనక మహారాజు అగ్ని సాక్షిగా రాముడితో ఇలా అన్నాడు: ఇయం సీత మమ సుతా, ఇయం సీత మమ సుతా, సహధర్మచరీతవ ప్రతీచ్ఛచయేనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా అని చెప్పాడు. రామా, ఈమె నా కుమార్తె సీత. నీకు ఈమెను కామపత్నిగా కాక ధర్మపత్నిగా అనువర్తించడం కోసం ఇస్తున్నాను. ఈమెను నీవు స్వీకరించు. నీ చేతిలో ఈమె చేతిని అరచేతితో బాగా రాసి పట్టుకో. ఈ క్షణం నుంచి ఈమె నీ ధర్మపత్ని. దేహభ్రాంతి లేని విదేహ వంశం నుంచి వచ్చిన ఈ సచ్చీల నిన్ను నీడలా అనుగమిస్తుంది అని ఆనందంగా తన కుమార్తె చేతిని రామయ్య చేతిలో పెట్టారా తండ్రి. ఎలాంటి చేతిలో పెట్టారా జనకుడు? వెలలేని వేదములు వెదకి తెచ్చిన చెయ్యి, చిలికి గుబ్బిలి క్రింద చేర్చు చెయ్యి, కలికియగు భూకాంత కాగిలించిన చెయ్యి, వలనైన కొనగోళ్ల వాడి చెయ్యి అంటూ దశావతార వైభవాన్ని, ఆ చేయికున్న ప్రాశస్త్యాన్ని తెలిపారు పదకవితా పితామహులైన అన్నమయ్యవారు. ఆడపిల్లను కన్యాదానం చేస్తే చేసిన తల్లిదండ్రుల తరం, వారి ముందు 10 తరాలు, ఆ తర్వాత 10 తరాలు అంటే మొత్తం 21 తరాలు తరిస్తాయని బుద్ధజనులు అంటారు. ఎంత అదృష్టం కదా! సాక్షాత్తు సీతామహాలక్ష్మిని రామనారాయణునికి కన్యాదానం చేయగలిగిన భాగ్యం పొందిన జనకుని భాగ్యాన్ని ఏమని అనగలము? ఏమి తపస్సు చేశారో మరి. త్యాగరాజస్వామి వారు ఇలా అన్నారు: ధర్మాత్మోచరణంబు సోక శివచాపంబు తపమేమి చేసెను తెలియా, మును శివచాపంబు తపమేమి చేసెను తెలియా అంటూ అచ్చరమైన వస్తువు కూడా
స్వామి పాదస్పర్శకు నోచుకుంది అంటే దాని అదృష్టం ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచించారాయన. ఆ పైన దహరంబు కరుగా కరమును బట్ట జానకి తపమేమి చేసెనో తెనియా. ఆ జానకి తపమేమి చేసెనో తెనియా. త్యాగరాజాప్తయని పొగడనారదముని, త్యాగరాజాప్తయని పొగడనారదముని తపమేమి చేసెనో తెనియా. ఆ మౌని తపమేమి చేసెనో తెనియా అంటూ ఆ భాగ్యం తనకు కలగాలని పట్టి విడువరాదు నా చేయి రామయ్య అంటూ తన కీర్తనలో ప్రార్థించారు. పాణిగ్రహణమైన తరువాత పాద ప్రక్షాళనం. ఎలాంటి పాదాలు కళ్యాణరామునివి? బ్రహ్మ కడిగిన పాదాలేనా? చరణము సోక రాతికిని శాపము తాపము బాసి నాతియై పరమ పునీతమై నిలువ పత్నిని చేకొనే గౌతముండు సాదరముగా నీదు పాదమే కదా చెదలేటికి పుట్టినిల్లు శ్రీహరి కరుణాలవాల భవదంగ్రుల గొల్చి తరింతు శంకర అంటూ ఎంతోమంది కొలిచిన ఆ స్వామి పాదాలు శంఖము చక్రము ధనుస్సు మొదలైన శుభ చిహ్నాలు కలిగి ఆ పాదాలను మానసికంగా దర్శనం చేసిన పదకవితా పితామహులైన అన్నమయ్య ఈ పాదమే కదా ఇలా ఎల్లగొలిచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తముల కితవైనది, పాదమే కదా అంటూ ప్రస్తుతించి పులకించారు. అంతటి స్వామి పాదాలను ఆనందంగా కడిగారు జనక మహారాజ దంపతులు. అనంతరం ఆ రాజదంపతులు పరమానందంగా లక్ష్మీ స్వరూపిణి అయిన సీతమ్మను కన్యాదానం చేశారు. అలాగే మాండవిని భరతునికి, ఊర్మిళను లక్ష్మణునికి, శృతకీర్తిని శత్రుఘ్నునికి కన్యాదానం చేశారు. వీర్యశుల్కాం మమ సుతాం సీతాం సురసుత ఉపమాం ద్వితీయాం ఊర్మిళాం చైవత్రిః వదామి న సంశయః అంటూ కన్యాదానం చేశారు. అనంతరం చక్కగా కలిపి నూరబడిన జీలకర్ర బెల్లాన్ని వధూవరులు ఒకరి బ్రహ్మస్థానంపై ఒకరు ఉంచుకున్నారు. దేవదుందుబులు మ్రోగాయి. సకల దేవతలు దీవించారు. ప్రకృతి పరవశించింది. అంతా మనసారా ఆ దంపతులను ఆశీర్వదించారు. అనంతరము మాంగళ్యధారణ. పుట్టింటికి ప్రతీకగా ఒక్క మంగళసూత్రము, మెట్టినింటికి ప్రతీకగా మరొక మంగళసూత్రము ఉంటాయి. మంగళసూత్రం యొక్క ప్రాధాన్యతను పోతనామాచులు క్షీరసాగర మథనంలో అద్భుతంగా ఆవిష్కరించారు. కార్చిచ్చుల లోకాన్ని దహిస్తున్న హాలాహలము భక్షించబోతూ శివుడు తల తిప్పి అనుమతి కోసం సర్వమంగళాదేవి అయిన తన భార్య పార్వతీదేవి వైపు చూశాడు. ఆ చల్లని తల్లి త్రాగండి అని కనుసైగ చేసిందట. మృంగెడివాడు విభుండని మృంగెడిది కరళమనియో మేలని ప్రజకున్ మృంగుమనియ సర్వమంగళ మంగళసూత్రమునెంతమదినం వినదో అంటూ ఆ మంగళసూత్రం ఎంత బలమైందో, ఎంత పవిత్రమైందో తెలిపారు మన పోతన గారు. సాధారణ మానవ కళ్యాణంలో అయితే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటూ వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడతారు. అదే దేవాలయాల్లో దేవీ దేవతల కళ్యాణాలలో అయితే మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటూ ప్రార్థించి లోకరక్షణ హేతువుగా మాంగళ్యధారణ చేయిస్తారు. సీతారాములు సాధారణ మానవులుగా జీవితం గడిపారు కనుక మమ జీవన హేతున అంటూ ఆ చల్లని తల్లి కంఠంలో మంగళసూత్రం కట్టాడు రామయ్య. చూసేవారి భాగ్యం ఏమనాలి. ఇక రాముడు శ్రీరాముడయ్యాడు. వివాహం అయిన తర్వాతనే పురుషుని పేరు ముందు శ్రీ అన్న అక్షరం వచ్చి చేరుతుంది. మరి భార్య లక్ష్మి కదా,
జీవితం సంపూర్ణం చేసే శ్రీ మహాలక్ష్మి. ఎలా ఉన్నారు ఆ దంపతులు అంటే, పాలుగారు మోమున శ్రీ అపార మహిమ తనరు నిన్ను కనకన రుచిరా కనకవసన నిన్ను అంటూ పులకించిపోయారు తన ఘనరాగ పంచరత్న కీర్తనలో ఒకటైన కనకన రుచిరా కనకవసన నిన్నులో త్యాగరాజస్వామి వారు. తళతళమను ముఖ కళ కలిగిన సీత కులుకుచు ఓర కన్నుల చూచే నిన్ను కనకన రుచిరా కనకవసన అంటున్నారు. అసలే అందగాడు, అందులో పెండ్లి కుమారుడుగా ఉన్నాడు. తన భర్త, తను వలచి వలపించుకున్న భర్త చూడాలని సీతమ్మకు ఆరాటంగా ఉంది. స్త్రీ సహజమైన సిగ్గుతోటి చూడలేకపోతోంది. అందుకే స్వామిని ఓరకంట చూస్తోందట. అలా సీతమ్మ ఓరకంటతో చూస్తున్న నిన్ను చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తోందయ్యా అంటూ వారిని మానసిక దర్శనం చేసి మనందరికీ ఆనందాన్ని పంచారు త్యాగరాజస్వామి వారు. దినదినమున మనసున చనువున నిన్ను కనకన రుచిరా అంటూ మరొక్కసారి ఆ స్వామి అందాన్ని తెలిపారు. ఆ కళ్యాణ రాముని, జానకీ రమణుని మానసికంగా దర్శనం చేసుకున్న మరొక వాగ్గేయకారులైన రామదాసు గారు ఇలా కీర్తించారు. జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, కళ్యాణ సజ్జన నిపుణ. ఓనమాలు రాయగాని నీ నామమే తోచు, నీ నామమే తోచు. శ్రీరామ జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, కళ్యాణ సజ్జన నిపుణ. ఎందు జోచినా నీదో అందమి గానవచ్చు, అందమి గానవచ్చు. శ్రీరామ జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, కళ్యాణ సజ్జన నిపుణ. ముద్దు మోమును జోచి మునులెల్లా మోహించిరి, మునులెల్లా మోహించిరి. శ్రీరామ జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, కళ్యాణ సజ్జన నిపుణ. భద్రాచల నివాస పాలిత రామదాస, పాలిత రామదాస. శ్రీరామ జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, కళ్యాణ సజ్జన నిపుణ అంటూ కీర్తన కుసుమాలతో అర్చించారు. ఆ తర్వాత మన తొలి తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య గారు ఇనవంశాంబుది నెగసిన తేజము, ఘనయజ్ఞంబుల ఘన ఫలమీతడు, మనుజరూపమున మనియేడి బ్రహ్మము, నినుపుల రఘుకుల నిధానమితడు అన్నారు. అంతేకాదు స్వామి పరమాన్నపు లోపలి సారపు చవి పరగిన దివిజుల భయహరము, మరగిన సీత మంగళసూత్రము, ధరలో రామావతారంబితడు అంటూ కీర్తించారు. అనంతరం కళ్యాణంలో మరో ముఖ్య ఘట్టం తలంబ్రాలు. సీతారామ కళ్యాణంలో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కన్యాదానం వంటి చోట్ల కన్యాదాతల కండ్లు చెమరుస్తాయి. కానీ ఈ ఘట్టంలో అంటే తలంబ్రాల ఘట్టంలో మాత్రం పిన్నలు పెద్దలు అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందడోలికల్లో ఊగుతూ ఉంటారు. ఎలా ఉందట అమ్మవారి తలంబ్రాల ఘట్టంలో అంటే, పిడికిట తలంబ్రాల పిండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పిండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పిండి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పేరుగల జవరాలే పెండ్లి కూతురు,
పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరుగొచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు, బిరుదు బెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటిని పెండ్లి కూతురు, బిరుదు బెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటిని పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెన వీచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు, పెట్టెని పెద్ద తురుము పెండ్లి కూతురు, నీడె పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు, పెట్టెని పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడు పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు అంటూ పులకించిపోయారు అన్నమయ్య గారు. వేం అంటే పాపం, కట అంటే తీసేసేవాడు. శ్రీరామచంద్రుడు కూడా పాపాలను తొలగింపజేసేవాడు కనుక ఈ అన్వయం సరిపోతుంది. సీతమ్మ అందాల భరణ, తెల్లగా ఉంటుంది. రామయ్య నీలమేఘశ్యాముడు, నల్లనివాడు. వారిరువురి చేతిలో ఉంచబడిన తలంబ్రాలు ఎలా భాషించాయో ఈ శ్లోకంలో రామకరుణామృతంలో వివరించారు. భారతీయతకే పునాది అయిన వివాహ వ్యవస్థ అత్యంత పవిత్రమైంది. అందుకే కంచి పరమాచార్య, నడిచే దేవుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ శ్లోకం లేకుండా కళ్యాణ శుభలేఖ వేయొద్దు అని అనేవారు. జానక్యాః కమలామలాంజలి పుటి యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుందప్రసూనాయితాః స్రస్తా శ్యామలకాయకాంతికలితా యా ఇంద్రనీలాయుతాః ముక్తాతా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అంటూ తలంబ్రాల ఘట్టాన్ని కళ్లకు కట్టారు. అలా ఆనందోత్సాహాలతో తలంబ్రాలు పోసుకున్నారు వధూవరులు. అమ్మవారి ఎర్రటి చేతుల్లో ఉన్న తలంబ్రాలు పద్మరాగాల్లాగా భాషించాయట. అవే స్వామి చేతుల్లోకి వచ్చేసరికి ఇంద్రనీలాలలాగా ఉన్నాయి. ఇలా ఒకరిపై ఒకరు మహోత్సాహంతో ఆ నూతన వధూవరులు తలంబ్రాలు పోసుకోవడం, చూసిన వారి ఆనందం అంబరాన్నంటడం సమంజసమేగా. దశరథుడి ఆనందం అంబరాన్నంటింది. 4 జంటలను తీసుకొని జనకుని నుంచి వీడ్కోలు తీసుకొని అయోధ్యా నగరానికి బయలుదేరి వెళ్తున్నాడు ఆనంద సందోహంతో అయోధ్యాపతి. ఇంతలో ఆకాశంలో చీకట్లు కమ్మాయి. పక్షులు భయంతో అరవటం మొదలుపెట్టాయి. జంతువులు అప్రదక్షిణంగా తిరగసాగాయి. ఈ దుశ్శకునాలు చూసి భయకంపితుడైన దశరథ మహారాజు వశిష్ఠుల వారిని చూసి, గురువర్య, ఏమిటి ఉత్పాతం ఇంతలోనే అని అడిగాడు. క్షణకాలం యోచించి వశిష్ఠుల వారు, భార్గవరాముడు కోపావేశాలతో వస్తున్నాడు, అందుకే ఈ దుశ్శకునాలు అని తెలపగానే హడలిపోయారా తండ్రి. అగ్నిజ్వాలలా ఎదురొస్తున్న పరశురాముని శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఏమీ వినలేదు ఆ ఆవేశమూర్తి. రాముడిని నిందించి, ఏది ఈ విష్ణుచాపం ఎక్కుపెట్టు చూద్దాం, శివచాపం ఎక్కుపెట్టావట కదా అని పరిహసించాడు. రాముని చిరునవ్వు చెదరలేదు. ఆవేశంతో కోపంతో కదిలిపోతున్న భార్గవరాముని చేతిమీదుగా శ్రీరాముడు విల్లు అందుకోగానే పరశురామునికి శ్రీరాముని స్వస్వరూపం గోచరమైంది.
కోపం, ఆవేశం అణిగిపోయాయి. ఆ పరంధాముని ప్రార్థించగా ఎక్కుపెట్టిన బాణం దించరాదు కనుక ఏమి చేయమంటారు అని అడిగాడు శ్రీరాముడు. తన తపస్సు ద్వారా సాధించిన లోకాలను రామబాణానికి అర్పించి అందరినీ దీవించి శాంతచిత్తుడై తపస్సుకు మరలి వెళ్ళిపోయాడా భార్గవరాముడు. అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా చెక్కుచెదరని ఆ శాంత శ్రీరామమూర్తిని హరవిల్లు నెక్కుపెట్టి సభనచ్చరు వందగ భంగపెట్టి శ్రీకరి ధర పుట్టినట్టి జనకాధిపు పట్టి కరమ్ము పట్టి సంబరపడు వేళనుద్ధతిని భార్గవరాముడు విష్ణుధన్వునన్ శరమిడబల్కబూని కడుశాంతుడవై పనిదీర్చినట్టి దాశరథి కృపానిధి గుణ విశారద జానకీనాథ శంకర అంటూ కీర్తించారు కవులు తమ గురుదేవుల అనుగ్రహ విశేషంతో. అనంతరం మహానందంతో నలుగురు కొడుకులు, కోడళ్ళు, బంధుమిత్రులు, హితులు, గురువులు అందరితో పాటు అయోధ్యను చేరుకున్నారా తండ్రి ఉప్పొంగిపోతూ. కళ్యాణం చూడలేకపోయిన ముగ్గురు రాణులు అయోధ్యలోనే మిగిలి వారికి స్వాగత సన్నాహాలు చేస్తున్న ప్రజానీకము ఆనందంతో పరమాద్భుతమైన స్వాగతం ఇచ్చారు. సీతాసమేతుడై శ్రీరాముడు ముత్యాల పందిర్లో కొలువు తీరాడు. రామయ్యను, సీతమ్మను దర్శించి పులకించి తరించిపోతున్నారు ముగ్గురు తల్లులు, దశరథుడు, ఇతర పురజనులు, మహర్షులు, ఋషులు అంతా. అదంతా మానసికంగా దర్శనం చేశారేమో మన రామదాసు గారు. చెలువొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువుదీరిన మా కోదండ రాముని చెలువొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువుదీరిన మా కోదండ రాముని కంటి నేడో మా రాముల కనుగొంటి నేను మా రాముల కంటి నేడో మా రాముల అంటూ ఆ శ్రీరాముని వైభవాన్ని వర్ణించి పులకించిపోయారు. ఆ తర్వాత అలాగే ముత్యాల చవికలో కొలువై ఉన్న శ్రీరాముడి వైభవాన్ని మానసికంగా దర్శనం చేసుకున్న అపర వాల్మీక్యంస సంభూతులైన త్యాగరాజస్వామి వారు ముత్యాల చవికలో ముత్యాల చవికలో ముదము మీరగను ముత్యాల చవికలో ముదము మీరగను సత్యవంతుడు సీతా సతీతో చల్లగను ముత్యాల చవికలో రాగతాళ మృదంగ రమణీ పాడా రాగతాళ మృదంగ రమణీ పాడా త్యాగరాజుడ వీళ్ళ దయతో ఆడ ముత్యాల చవికలో ముదము మీరగను సత్యవంతుడు సీతా సతీతో చల్లగను ముత్యాల చవికలో అంటూ ఆ సీతారాములను మానసికంగా దర్శనం చేసుకొని ఎంతగానో పులకించిపోయారు మన త్యాగరాజస్వామి గారు. అలాగే అక్కడ సీతారాములతో పాటు ఊర్మిళ, లక్ష్మణుడు, మాండవి శృతకీర్తులతో భరతుడు, శత్రుఘ్నుడు చల్లగా కాలం గడుపుతున్నారు. రామయ్యకు సీతమ్మ అంటే ప్రాణం. తన తండ్రి అంగీకరించిన వధువు, సకల సద్గుణరాశి, దయామయి అని ప్రేమ. ఇక సీతమ్మ అలా ఎలా వశం చేసుకుంది రాముని హృదయాన్ని అంటే భాగవతంలో పోతనామాచులో ఇలా తెలిపారు. సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి భక్తి గల్గి చాలా భయము కల్గి నయము ప్రియము గల్గి నరనాథు చిత్తంబు సీత తనకు వశము చేసుకొని. ఇక్కడ చాలా భయం కలిగి అంటే రాముడు కోప్పడతాడనో కొడతాడనో కాదు, జానకిగా
తన తల్లిదండ్రులకు తన ప్రవర్తన వలన చెడ్డ పేరు రాకూడదని, ఎంతో ఘనత వహించిన రఘువంశానికి పెద్ద కోడలైన తన ప్రవర్తన వలన రఘువంశానికి ఎలాంటి కళంకం రాకూడదని తెలిసి తెలియక తనేదైనా తప్పు చేస్తే ఎలాంటి చెడ్డ పేరు రాకూడదన్న భయం. ఈ విషయాన్ని కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా విశ్లేషించారు. నిజానికి రామాయణం లేదంటే సీతారాముల కథను కథగా కాకుండా మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలో కూడా స్వామి ఇలా చెప్పారు. తాను కంచి పీఠానికి అధిపతి, కానీ నాకు చాలా భయంగా ఉంటుంది. ఈ కంచి కామకోటి పీఠాధిపతిగా ఉన్నప్పుడు నా నడవడిలో ఏ తప్పు దొర్లినా సరే శంకరాచార్యులు తప్పు చేశారంటారు. నా వల్ల పరమ గురువులకు పీఠానికి చెడ్డ పేరు రాకూడదనే భయం ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉంటుంది. అందుకే నా ప్రవర్తనను సరిచేసుకుంటూ ఎంతో జాగ్రత్తగా ఉంటాను అని తెలిపారు. సీతమ్మ కూడా భయము కలిగి అనంటే ఇలా ఎప్పటికప్పుడు తన వల్ల ఎవరికీ చెడ్డ పేరు రాకుండా, ఇరు వంశాలకు కళంకం లేకుండా ఉండేలాగా చూసుకుంటూ చక్కటి ప్రవర్తనతోటి శ్రీరాముని హృదయాన్ని తన వశం చేసుకుంది. అలాగే శ్రీరామునికి ప్రాణమైంది. అలా చల్లగా కాలం గడిచిపోయింది. ఆ కళ్యాణ దంపతులను చూసి ప్రతి ఒక్కరూ పులకించి తరించిపోయారు. ఇప్పటి వరకు వాల్మీకి రామాయణ అంతర్గత సీతారామ కళ్యాణం గురించి విన్నాం కదా. ఇప్పుడు ఈ రోజుల్లో దక్షిణ అయోధ్యగా పేరు పొంది సీతారామ కళ్యాణంకి ఎంతగానో ప్రశస్తి పొందిన భద్రాద్రి ఆలయం గురించి, ఇక్కడ జరిగే కళ్యాణ విశేషాల గురించి, అసలు భద్రాద్రికి అంత ప్రాశస్త్యం ఎందుకు వచ్చింది అన్న విషయాలు తెలుసుకుందాం. సీతారాములు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో దండకారణ్యంలో నివసించడం కోసం వెళ్ళడం, ఈ రామకథ అంతా మనకు తెలిసిందే కదా. ఒకరోజు సీతారాములు వనవిహారం చేస్తూ అలసి సొలసి ఒక శిలపై కూర్చున్నారు. పురారామో దండకాయాం సంచరన్ పాదచారతః తత్రైకస్మిన్ శిలాపృష్ఠే రామः సీతా సమన్వితః ఆసైష్ట తదా తస్మిన్ రామః ప్రీతి సమన్వితః భవిష్యసి మహాత్మా త్వం భక్తోసి గిరిరూపధృత్. ఆ శిలపై కాసింత సమయం శయనించిన శ్రీరామయ్య దానికి కారణం, తనకు అంత సేద తీరడానికి కలిగిన కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఆ రాయిలో ఆశ్రయం పొందిన మహానుభావుడని గుర్తించి, శిలారూపంలోని ఓ మహాత్మా, భవిష్యత్తులో నీవు నాకు భక్తుడవవుతావని దీవించాడు. దానికి సీతమ్మ ప్రేరణ ఇచ్చింది. ఆ తర్వాతి కాలంలో పుత్ర సంతానం కోసం భీకరమైన తపస్సు ఆచరించిన మేరువు ఆయన భార్య మేరుదేవికి బ్రహ్మ వరప్రసాదంగా శ్రీరాముని వరప్రసాదం పొందిన మహాత్ముడు భద్రుడనే పేరుతో జన్మించాడు. నిరంతరం రామధ్యాన తత్పరుడై రామ దర్శనాభిలాషి గొప్ప తపస్సును ప్రారంభించాడు. భద్రస్య తపసా భూతో మహాగ్నిర్భువనత్రయం భస్మీకర్తం సముద్యుక్తం తం వీక్ష్యతు పితామహః మహేంద్ర ప్రముఖా దేవాః క్షీరసాంద్రముపేత్యతం. భద్రుడి తపోజ్వాలలు 3 లోకాలను భస్మీపటలం చేయగలవు అని తెలిసి మహేంద్రాది ప్రముఖులతో కలిసి బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని నివాసమైన క్షీరసాగరాన్ని చేరి స్వామిని స్తుతించి భద్రుని కోరిక తీర్చమని వేడుకున్నారు. అది విన్న స్వామి ఇతి సంస్తువతో దృష్ట్వా వైకుంఠో భక్తపాలకః వాయువేగేన పర్యంకం పరిత్యజ్య చ ఆయుధాన్ సవ్యాపసవ్యరూపేణ ధృత్వా శ్రీరామవచ్చుభం. వెంటనే పర్యంకం వీడి కుడి చేతిలో శంఖం, ఎడమ చేతితో చక్రం ధరించి భద్రుడు కోరిన శ్రీరామ రూపాన్ని ధరించాడు. సుందరం రూపమాసాద్య సీతాలక్ష్మణ సంయుతః వియద్గమన మార్గేణ భద్రాద్రిం ప్రాప్య సుందరం. సుందర రామరూపాన్ని ధరించిన శ్రీహరి సీతగా మారిన లక్ష్మితో, లక్ష్మణునిగా మారిన శేషునితో కలిసి గగన మార్గం గుండా భద్రాద్రిని చేరాడు. ఆయన ఎదుట నిలిచి నీ తపస్సుకు మెచ్చాను, వరమీయ వచ్చాననగా శ్రుత్వా తు రామభద్రస్య గంభీరం సఫలం వచః ఉన్మీల్య సహసా నేత్రే రామం దృష్ట్వాతి విస్మితః
उत्थात्तोत्थाय भक्त्या तं दृष्ट्वा रामं पुरः स्थितं वाचगद्गदया स्तोतुं భద్రాద్రిరుపచక్రమీ. శ్రీరామభద్రుని గంభీర స్వరమును విన్న భద్రుడు కనులు తెరచి చతుర్భుజాలతో వామపార్శ్వమున సీతమ్మతో లక్ష్మణుడితో ఉన్న మంగళస్వరూపుడైన రామభద్రుని ఆశ్చర్యంగా చూసి వెంటనే నిలబడి శ్రీరాముని ఇలా ప్రార్థించాడు. యది దాస్యామి మే దేవా వరం వరద సత్తమా అనేన మే ప్రసన్నేన రూపేణ మమ మూర్ధని శంఖచక్రధనుర్బాణ సీతాలక్ష్మణ సంయుత నివసత్వం రఘుశ్రేష్ఠ నాతః కాంక్షే వరం ప్రభో. స్వామి, నీ దివ్యమంగళ రూపంతో శంఖ చక్ర ధనుర్బాణ సహితుడవై సీతాలక్ష్మణులతో కలిసి శాశ్వతంగా నా శిరస్సు మీద నివసించవయ్యా, అదే నాకు వరమయ్యా అంటూ ఆర్తితో ప్రార్థించాడు. అప్పుడు స్వామి అత్యంత ఆదరంతో వసామి శిఖరే భద్రా తవ యావద్ధరిష్యతి భూమిర్భూతాని కల్పాంతి మత్సాయుజ్యమవాప్స్యసి అని చెప్పారు. అంతేకాదు, ఇదానీమపి తాదాత్మ్యమను ప్రాప్తోసి సువ్రత త్వద్వర్సనాదయం లోకే ధూతమిపోపభవిష్యతి. భద్ర, నీ పర్వత శిఖరాన కల్పాంతం వరకు నేను నివసిస్తాను. ఆ తరువాత నేను నీకు సాయుధ్యాన్ని కూడా ప్రసాదిస్తాను. ఈ భద్రాద్రి క్షేత్రాన్ని దర్శించిన వారు సకల పాపాల నుండి విముక్తులవుతారు అని వరం ప్రసాదించాడా వైకుంఠధాముడు. నారదుడు చాలా కాలం అక్కడే ఉండి ఆ స్వామిని సేవించారు. పన్నిద్దర్ ఆళ్వారుల్లో ఒకరైన శ్రీ తిరుమంగయ్య ఆళ్వారులు సతీ సమేతంగా వచ్చి ఆ శ్రీరామయ్యకు మంగళాశాసనం చేశారు. అద్వైత మత స్థాపకులు అపర కైలాస శంకరుల అవతారమైన కాలడి శంకరులు స్వామిని దర్శించి వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చ ఊర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటూ ఆ స్వామిని కీర్తించారు. ఆ తరువాతి కాలంలో స్వామి చాలా కాలం పాటు పుట్టలోనే ఉండిపోయారు. 400 సంవత్సరాల క్రితం పోకల దమ్మక్క అనే గిరిజన మాతకు స్వామి కలలో కనిపించి తన ఉనికిని తెలియజేయగా ఆమె ఆ స్వామిని కనుగొని శుభ్రం చేసి తాటి ఆకుల పందిరి వేసి తాటిపండ్లు నివేదిస్తూ వచ్చింది. ఆ తరువాత ఆ ప్రాంతానికి తహసీల్దారుగా వచ్చిన కంచర్ల గోపన్న గారు దేవాలయము, సీతమ్మకు చింతాకు పథకము, ఇతరమైన నగలు చేయించి తానీషా ఆగ్రహానికి గురై కఠినమైన జైలు శిక్ష అనుభవిస్తూ స్వామిపైన అచంచలమైన భక్తితో కీర్తనలు వ్రాసి పాడుకున్నారు. దాశరథి శతకంతో కూడా అర్చించారు. అప్పుడు రామలక్ష్మణులు బంట్ల రూపంలో వచ్చి డబ్బు చెల్లించి రామదాసు గారిని విడిపించారు. తానీషా పశ్చాత్తాపడి సీతారామ కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపే ఆచారం ఏర్పాటు చేశారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ తర్వాతి కాలంలో రాజా తూము లక్ష్మీ నరసింహదాసు గారు దేవాలయ జీర్ణోద్ధరణ చేశారు. అలాగే వారితో పాటు వరద రామదాసు గారు కూడా తమ కీర్తన కుసుమాలతో స్వామిని అర్చించారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు, అపర వాల్మీక్యంస సంభూతులు, పరమ రామభక్తులు, వాగ్గేయకారులు, సద్గురువైన త్యాగరాజస్వామివారు భద్రాద్రికి విచ్చేసి వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరాముని దర్శించి సన్యాసాశ్రమం స్వీకరించారు. 10 రోజుల అనంతరం ఆ స్వామివారు రామునిలో లీనమయ్యారు. సీతాలక్ష్మణ సహితుడై శ్రీరాముడు నడయాడిన ఈ పావన క్షేత్రంలో స్నాన దాన తపోయజ్ఞాలు,
బ్రహ్మ సంతర్పణాలు వంటివి ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అని పెద్దలు చెప్తారు. ఈ పావన భద్రాద్రి క్షేత్రంలో ఏ పుణ్యకర్మ చేసినా అవి 1,000,000 రెట్ల ఫలమిస్తాయి అని శ్రీరాముడే స్వయంగా వరమిచ్చారు. అంతేకాదు, కాశ్యాం ద్విజానాం సాహస్రం భోజయిత్వాతు యత్ఫలం తత్ఫలం భద్రశిఖరే ద్విజస్వైకస్య భోజనాత్ అని చెప్పారు. కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో 1000 మంది భక్తులకు అన్నదానం చేస్తే లభించినంత ఫలితం భద్రాద్రిలో ఒక్కరికి సాయం చేసిన దాంతో సమానమవుతుంది అని. అలాగే అంబసత్రం అక్కడ నిర్వహిస్తున్నారు. అలాగే కలియుగంలో అశ్వమేధం వంటి క్రతువులు లేవు. ఈ భద్రాద్రిలో దక్షిణ అయోధ్యలో శ్రీరామనవమి రోజు జరిగే సీతారామ కళ్యాణాన్ని భక్తితో వీక్షించిన వారికి, పాల్గొన్న వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే ఉత్తర ద్వారమాసీనం ఖగస్థం రఘునాయకం యః పశ్యతి సభద్రాద్రౌ సవయ్యాతి పరాం గతిం. గరుడ వాహనారూఢుడై ఉత్తర ద్వారంలో వేయించేసిన శ్రీరామభద్రుని వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో ఈ భద్రాద్రిలో దర్శించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఇక పావన గోదావరి నది ఎప్పుడూ ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. శ్రీకరమై శుభకరమై ఉన్న ఈ భద్రాచలంలో ప్రవహించే పావన గోదావరి నదీ తీరానికి 2 వైపులా 2 క్రోసుల దూరం వరకు ముల్లోకాలలో ఉండే 1,000,000 పుణ్యతీర్థాలు నిత్యము సన్నిహితమై ప్రవహిస్తూ ఉంటాయని శ్రీరాముడు ఆజ్ఞించాడు. అందువలన దివ్యక్షేత్రంలో గౌతమిలో స్నానం చేసి శ్రీరాముని సేవిస్తూ ఉన్న వారికి విష్ణు సాయుధ్యం లభిస్తుంది అని చెప్పి గౌతమి మహత్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకు వివరించారు. ఈ పావన క్షేత్రంలోని శ్రీరామాలయంలో గర్భగుడిలో సీతాదేవిని ఎడమ తొడ మీద కూర్చుండబెట్టుకొని కోదండం ధరించిన చేతిలో పొదివి పట్టుకొని పైన ఉన్న చేతిలో చక్రం ధరించి కుడివైపు క్రింది చేతిలో బాణం పై చేతిలో శంఖం ధరించి 4 చేతుల్లో మరెక్కడా లేని విధంగా కుడివైపు లక్ష్మణుడు విరాజిల్లుతూ ఉండగా భక్తుని పిలుపుకు భగవంతుడు ఎలా పరుగులు పెడుతూ వస్తాడో తెలుపుతూ ఉన్నట్టుగా ఉంటాడు శ్రీరామయ్య. సీతాలక్ష్మణులతో పాటు శంఖ చక్ర అవతారాలైన భరత శత్రుఘ్నులతో కూడా కూడి ఉన్నాడా స్వామి అని అనిపించేలా ఉంటాడు ఈ శ్రీరామయ్య. గౌతమీ స్నాన పూర్వంతో భద్రభూధరత దర్శనం శ్రీరామచంద్ర సేవాచ త్రిలోకేషు చ దుర్లభం. సమస్త పాప విమోచనమైన గౌతమీ స్నానం, భద్రగిరి సందర్శనం, శ్రీరాముని కైంకర్యం త్రిలోకాలలో దుర్లభమైంది. అది భద్రుని వలన సులభ సాధ్యమైంది. సదా శుభాలకు ఆలవాలమైంది. దేవాలయంలోకి ప్రవేశించే ముందే అభయ ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ లోపలికి ప్రవేశించగానే ఎడమవైపు భక్త రామదాసు గారు, ఆ మహానుభావుడు సీతారామ లక్ష్మణులకు చేయించిన నగల ప్రదర్శనశాల దర్శనమిస్తాయి. అక్కడే చతుర్భుజ కనకవల్లి లక్ష్మీ తాయారు సన్నిధి కనిపిస్తుంది. ప్రదక్షిణంగా వెళుతుంటే గర్భాలయం వెనుక శ్రీరాముని పావన పాదముద్రలతో కూడిన శిలారూప భద్రాలయం, క్షేత్రపాలకుడైన శ్రీ కాశీ విశ్వనాథ లింగ మందిరం, ఆస్థాన మండపం, పునర్వసు ఏకాదశి మండపం, ఆదిశంకర్లు తపస్సు చేసిన స్థలం, ఆళ్వారులు వేయించేసిన మందిరాలు, కంచి పరమాచార్యులు, నడిచే దేవుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆధ్వర్యంలో గణపతి స్థపతి వారి పర్యవేక్షణలో నిర్మించబడిన సీతారామ కళ్యాణం ఈ రోజుకు జరిగే మిథిలా కళ్యాణ మండపం, రంగనాయక గుట్టపై రామదాసు ధ్యాన మందిరం, అహోబిలం మఠం వారి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీరామాలయానికి ఎదురుగా అతి ప్రాచీనమైన బొబ్బల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నాయి. ఇంకా శ్రీరామపాదం సోకిన పర్ణశాల, అరుదైన పుష్పాలు లభించే శ్రీరామగిరి, జటాయు రెక్క తెగిపడి ఇప్పుడు ఎటపాకగా పిలువబడుతున్న జటాయుపాక దర్శనమిస్తాయి. దాదాపు 6 సంవత్సరాల క్రితం అతిరాత్రం ఇక్కడే జరిగింది. లక్ష్మణగుట్ట, రావణగుట్ట, ఉష్ణగుండం, వరరామచంద్రాపురం, సీతమ్మ గోరింటాకు పెట్టుకున్న పేరంటాలపల్లి, సఖి నేటికి ఈ పల్లెలో ఆగుదామా అని రామయ్య అడిగగా సీతమ్మ అవునన్న ఆ ప్రాంతము సఖినేటిపల్లిగా పిలువబడి ఆ తర్వాత సఖినేటిపల్లిగా రూపాంతరం చెందింది. ఆ ప్రదేశం ఇలా ఎన్నో శ్రీరామునితో ముడిపడిన దర్శనీయ ప్రదేశాలు. సీతారామ లక్ష్మణులు ఆనందంగా దండకారణ్యంలో సుదీర్ఘకాలం నివసించారు. ఒకరి మనసు ఒకరే జీవించిన ఆలుమగలు. ఈ కలియుగ వైకుంఠమైన భద్రాద్రిలో
దండకారణ్యంలోనే ఉన్న ఈ భద్రాద్రిలో ఈ రోజుకు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సీతారామ కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆనాడు తానీషా రామదాసు గారి విషయంలో తన తప్పు తెలుసుకొని ముత్యాల తలంబ్రాలు సీతారాముల కళ్యాణానికి పంపించడం అనేది ఒక ఆచారంగా పెట్టడము, 400 సంవత్సరాల క్రితం ఆచారాన్ని తోసిపుచ్చకుండా ఈనాటికి రాష్ట్ర ప్రభుత్వం వారు ససాంప్రదాయంగా చక్కగా మంత్రివర్యులు వచ్చి ముత్యాల తలంబ్రాలు సీతారాముల కళ్యాణంలో అందించడం అనేది ఒక చక్కని ఆచారంగా వస్తోంది. దానితో పాటు సీతమ్మ వారి పూల జడ ఇక్కడ ఈ కలియుగ వైకుంఠంలో ఎంతగానో పేరు పొందింది. సీతమ్మ జడ చూడడము అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలకి ఎంతో సరదాగా, అలాగే ఆ తల్లి కదళీబంధం చూడగలగడం అనేది మహద్భాగ్యంగా తెలిసిన వారు భావిస్తారు. అలాగే ఇక్కడ జరిగే ఈ కలియుగ వైకుంఠంలో జరిగే కళ్యాణంలో మరెక్కడా లేని విధంగా సీతారాముల కళ్యాణంలో 3 మంగళసూత్రాలు ఉంటాయి. సాధారణంగా ఎక్కడైనా కూడా ఒక మంగళసూత్రము అమ్మాయి పుట్టింటి తరఫున, ఒక మంగళసూత్రము అత్తగారింటి తరఫున వస్తాయి. వరుడు ఆ 2 మంగళసూత్రాలని వధువు మెడలో కడతాడు. కానీ ఇక్కడ సీతమ్మను కేవలం జనక మహారాజు యొక్క ఆడపడుచుగానే కాకుండా తనకు కూడా ఆడపడుచుగా భావించిన భక్త రామదాసు గారు చేయించిన 3వ మంగళసూత్రాన్ని ఆ కళ్యాణ దంపతులు ఎంతో ఆనందంగా అంగీకరించారు. అందుకే ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 3 మంగళసూత్రాలతోటి ఎంతో వైదికంగా సీతారామ కళ్యాణం, ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం ఈ కలియుగ వైకుంఠంలో ఎంతో అందంగా అద్భుతంగా జరుగుతాయి. ఇవన్నీ చూసి తిలకించి పులకించిన రామదాసు గారు అతిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి, అతిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి, అతిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి, అనుపమానమై అతి సుందరమై తన రుచక్రమది ధగధగ మెరిసెడి, అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి అంటూ తన కీర్తనలో కీర్తించారు. భద్రాచలం దేవాలయం పైన ఉన్న కట్యాలు పైన ఉన్న చక్రము ఎవరూ తీసుకొచ్చి పెట్టింది కాదు. దేవాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు అనుకోకుండా రామదాసు గారికి గోదావరి నదిలో లభించిందని శ్రీరామాజ్ఞగా దాన్ని దేవాలయం పైన పెట్టారు అని చెప్పి అక్కడి స్థల పురాణం చెప్తోంది. అందుకే అనుపమానమై అతి సుందరమై తన రుచక్రమది ధగధగ మెరిసెడి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటూ భద్రాద్రి అందచందాలను వర్ణించారు. కలియుగమందున నిలవైకుంఠము అలరుచున్నది నయముగ మ్రోకొడి, అదిగో భద్రాద్రి గౌతమిదిగో చూడండి. ఎప్పుడో త్రేతాయుగం నాటి రాముడు సీతమ్మ తల్లిని మరలా కలియుగంలో ప్రత్యక్షం చేయించుకొని ప్రత్యక్షంగా కలియుగంలో వారి పాదస్పర్శ పొంది ధరించిన పుణ్య పావన క్షేత్రం మన భద్రాద్రి క్షేత్రం. ఆ క్షేత్రంలో జరిగే కళ్యాణానికి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి, భద్రాద్రి క్షేత్రానికి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి. చూసి ధరిద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.